తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోలు, బస్ స్టేషన్ల వద్ద భారీగా పోలీసులను మోహరించి కార్మికుల నిరసనలు అణిచివేసే ప్రయత్నం జరుగుతుంది. వరంగల్, జనగామ, పరకాల, హన్మకొండ వంటి కీలక డిపోల వద్ద పోలీసులు దిగ్బంధం విధించడంతో పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. జనగామ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఘటన అందరినీ కలిచివేస్తోంది. సమ్మెను అడ్డుకుంటున్న పోలీసులను చూసి తట్టుకోలేక కార్మికులు తమ నిస్సహాయతను చాటుకున్నారు. మా సమ్మెను అడ్డుకోకండి, కావాలంటే మీ కాళ్లు మొక్కుతాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అంటూ పోలీసుల కాళ్లపై పడి వారు ప్రాధేయపడ్డారు. ఈ క్రమంలో పోలీసులకు కార్మికులకు మధ్య స్వల్ప తోపులాట, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. ఈ తీవ్ర ఉద్రిక్తతల మధ్య కండక్టర్ కృష్ణవేణి కళ్ళు తిరిగి పడిపోవడంతో అక్కడ విషాదకర వాతావరణం నెలకొంది. నిరసనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేయడంతో స్థానికంగా ఉద్రిక్తత పెరిగింది. సమ్మె సాగుతున్న కొద్దీ ప్రభుత్వ, కార్మిక వర్గాల మధ్య దూరం పెరుగుతుంది. శాంతియుతంగా నిరసన తెలపాలనుకున్న కార్మికులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించలేమని కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి. మరోవైపు ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని బస్సుల నిర్వహణకు ఆటంకం కలిగించకూడదన్న ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు, కేసులు, వాగ్వాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సమ్మె ఏ మలుపు తిరుగుతుందోనని సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోలు, బస్ స్టేషన్ల వద్ద భారీగా పోలీసులను మోహరించి కార్మికుల నిరసనలు అణిచివేసే ప్రయత్నం జరుగుతుంది. వరంగల్, జనగామ, పరకాల, హన్మకొండ వంటి కీలక డిపోల వద్ద పోలీసులు దిగ్బంధం విధించడంతో పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. జనగామ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఘటన అందరినీ కలిచివేస్తోంది. సమ్మెను అడ్డుకుంటున్న పోలీసులను చూసి తట్టుకోలేక కార్మికులు తమ నిస్సహాయతను చాటుకున్నారు. మా సమ్మెను అడ్డుకోకండి, కావాలంటే మీ కాళ్లు మొక్కుతాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అంటూ పోలీసుల కాళ్లపై పడి వారు ప్రాధేయపడ్డారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్మికులకు మధ్య స్వల్ప తోపులాట, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. ఈ తీవ్ర ఉద్రిక్తతల మధ్య కండక్టర్ కృష్ణవేణి కళ్ళు తిరిగి పడిపోవడంతో అక్కడ విషాదకర వాతావరణం నెలకొంది. నిరసనకారులను పోలీసులు ఎక్కడికెక్కడ అరెస్టులు చేయడంతో స్థానికంగా ఉద్రిక్తత పెరిగింది. సమ్మె సాగుతున్న కొద్దీ ప్రభుత్వ, కార్మిక వర్గాల మధ్య దూరం పెరుగుతుంది. శాంతియుతంగా నిరసన తెలపాలనుకున్న కార్మికులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించలేమని కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి. మరోవైపు ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని బస్సుల నిర్వహణకు ఆటంకం కలిగించకూడదన్న ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు, కేసులు, వాగ్వాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సమ్మె ఏ మలుపు తిరుగుతుందోనని సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు.